మీరెప్పుడైనా ఆలోచించారా? సముద్రం నీరు ఉప్పగా ఎందుకుంటుంది? కృష్ణమ్మ, గోదావరమ్మ నదుల నీళ్ళు తాగితే చాలా బాగుంటాయి. కానీ అదే నదులన్నీ వెళ్ళి కలిసే సముద్రం నీరు మాత్రం నోట్లో పోసుకోలేంత ఉప్పగా ఉంటుంది. ఎందుకో తెలుసా? దాని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం. ఆకాశం నుంచి వచ్చే వాన చినుకులు నేల మీద పడగానే రాళ్ళలో, మట్టిలో దాక్కుని ఉన్న ఉప్పును, ఖనిజ లవణాలను చక్కిలి గింతలు పెట్టి వాటిలో కలిపేసుకుంటాయి. తరువాత నదులు ఈ వాన నీటిని మోసుకుంటూ సముద్రం వైపు బయలుదేరుతాయి. నదుల్లో లవణాలు ఉన్న ప్రవహించే నీరు కాబట్టి అది మనకు ఉప్పదనం అస్సలు తెలియదు. అందుకే ఆ నీరు రుచిగా ఉంటుంది. నదులు తెచ్చిన నీళ్ళన్నీ సముద్రముని ఒక పెద్ద గిన్నెలోకి వెళతాయి. ఇప్పుడే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. పైన ఉన్న సూర్యుడు తన వేడి కిరణాలతో సముద్రంలో నీటిని మొత్తాన్ని తాగుతాడు. నీరంతా ఆవిరవుతుంది. కానీ సూర్యుడు నీటిని మాత్రమే ఆవిరి రూపంలో బయటికి తీసుకెళ్తాడు. నదులు తెచ్చిన లవణాలు సముద్రం అడుగునే నిల్వ అవుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది కాబట్టి ఆ ఉప్పంతా సముద్రంలోనే పేరుకొని పోయి అది ఉప్పగా తయారవుతుంది. మరి సముద్రం నీరు ఎందుకు తీయగా అవ్వదు అనేగా మన ప్రశ్న. ఎందుకంటే సముద్రం నుంచి నీరు బయటికి వెళ్ళడానికి వేరే దారి లేదు. అది కేవలం ఆవిరవ్వడం తప్ప. అందుకే నదులు తెచ్చిన మంచినీరు ఆవిరవుతుంది. అందులోని ఉప్పు మాత్రం అక్కడే ఉండిపోతుంది. చూసారా? ప్రకృతి చేసే ఈ మ్యాజిక్ వల్లే మనకు సముద్రం నీరు ఉప్పగా అనిపిస్తుంది.